సొంతిల్లు ఉండాలని ప్రతి కుటుంబం కలలు కంటుంది. ఈ కలను నిజం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఏపీ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు భారీ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఉగాదికే 3 లక్షల కొత్త ఇల్లు అందజేస్తామని ప్రకటించారు. అంతేకాదు ఈ ఏడాదిలోనే 10.64 లక్షల ఇల్లు పూర్తి చేసి గృహప్రవేశాలు చేయిస్తామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద ఈ ఇళ్లు అందించనున్నారు. సీఎం మాట్లాడుతూ 2029 నాటికి అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఇవ్వడం తమ లక్ష్యమని చెప్పారు. ఎక్కడ స్థలాలు అందుబాటులో లేకపోతే అక్కడ అపార్ట్మెంట్లు కట్టి ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. పేదలకు భద్రత, భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. పేదల ఇళ్ల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని కూడా సీఎం హెచ్చరించారు. ఇదే సమయంలో వ్యవసాయ రంగంపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా సీఎం చంద్రబాబు వివరించారు. వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తూ రైతులకు ఆధునిక పరికరాలను పరిచయం చేస్తున్నామని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని అభివృద్ధి చేసి రైతులకు ఎక్కువ లాభాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రకృతి సేద్యాన్ని 50 లక్షల ఎకరాలకు విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని సీఎం వెల్లడించారు. ముఖ్యంగా రాయలసీమలో హార్టికల్చర్ సాగు విస్తీర్ణం ఇప్పటికే 20 లక్షల ఎకరాలకు చేరుకుందని, దాన్ని 40 లక్షల ఎకరాలకు పెంచుతామని చెప్పారు. దేశంలోనే అత్యధిక పండ్లు పండే ప్రాంతంగా రాయలసీమ నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో హార్టికల్చర్కు 1,00,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని తెలిపారు. ఏలూరు సమీపంలో అతిపెద్ద కోకో సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ పంట విస్తీర్ణం కూడా పెరుగుతోందని తెలిపారు. ఆక్వా ఉత్పత్తిలో దేశంలోనే తొలి స్థానంలో ఉన్నామని, రాష్ట్రాన్ని అతిపెద్ద ఆక్వాకల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. సమర్థవంతమైన నీటి నిర్వహణ వల్ల భూగర్భ జలాలు పెరుగుతున్నాయని సీఎం చెప్పారు. ఒకే రకం పంట వేయడం వల్ల రైతులు నష్టపోతున్నారని, ముందుగానే చర్చించుకుని భిన్న పంటలు వేయాలని సూచించారు.